దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడల్లా, డాక్టర్ నేను బాగా బ్రష్ చేస్తున్నాను కానీ కింద పళ్ళు ఉన్నాయి కదా, ఆ వెనుక వైపున మాత్రం ఏంటో తెలియదు కానీ పసుపు రంగులో ఉంటున్నాయి అని. క్యాలిక్యులస్ అని పిలువబడే ఈ దంత ఫలకం కింద పళ్ళు యొక్క వెనుక భాగంలో చాలా అధికంగా ఉంటుంది. దీనికి రీజన్స్ ఏంటంటే, బ్రష్ చేసే చాలామంది బయట వైపున బ్రష్ చేసి వదిలేస్తారు, లోపల వైపున బ్రష్ చేయరు. లేదు నేను లోపల కూడా సరిగ్గా బ్రష్ చేస్తాను అని చెప్పినా కూడా మన నాలుక ఉంటుంది కదా, అది కింద పళ్ళు యొక్క వెనుక భాగంలో అక్కడ ఒక కవచంలా ఉంటుంది. అందుకే ఆ భాగానికి జల ప్రవాహం సరిగ్గా జరగదు. అందుకే అక్కడ త్వరగా గారె అంటే క్యాలిక్యులస్ అనేది పెరిగిపోతుంది. అంతేకాకుండా మన నోటి దిగువ భాగంలో అక్కడ సెలైవరీ గ్లాండ్స్ గ్రంథులు ఉంటాయి. అవి నేరుగా ఈ ప్రాంతంలోకి తెరుచుకుంటాయి. అందువల్ల లాలాజలం అంటే సెలైవా సరిగ్గా ప్రవహించక అక్కడ నిలిచిపోతూ ఉంటుంది. అలాగే సెలైవాలో ఉన్న మినరల్స్ అంటే ఖనిజాలు అవన్నీ నేరుగా పళ్ళ మీద చేరి గట్టిపడి అది గారెలాగా మారుతుంది. అందుకే ప్రతి 6 నెలలకు ఒకసారి మీ డెంటిస్ట్ని కలిసి పళ్ళు శుభ్రం చేయించుకుంటూ ఉండాలి.